పాదయాత్ర చేశాడు ఆయన. సో అది ఏమాత్రం కూడా వర్కౌట్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతోంది. ఒక్కటి ఒప్పుకోవచ్చు, డబ్బులు మంచి శక్తి లేదు. మిగతా పార్టీ లాగా సారా డబ్బులు పంచలేదు, అది మాత్రం నిజం. అది మాత్రం అంతవరకు ఒప్పుకోవచ్చు. ఆయన మిగతా అన్ని పక్కన పెడితే సారా డబ్బులు పంచలేదు, పంచే డబ్బులు కూడా ఆయన లేవు. అందుకనే రాజకీయాల్లో మార్పు తెస్తాన ఆయన మాత్రం ఆయన ఓట్లు ఏవైతున్నాయో మహాగఠబంధన్ కు నష్టం చేసినాయి అంటున్నాడు. ఎందుకంటే ఆయన పక్క బీజేపీ వ్యతిరేకి, నితీష్ కుమార్ వ్యతిరేకి. కానీ అందుకని ఆయనకి ఏమైనా సెక్యులర్ ఓట్లు ఏమైనా పడేటి ఉంటే అవన్నీ ఎవరికి నష్టం చేస్తే మహాగఠబంధన్ నష్టం చేసింది, కాంగ్రెస్ ను తేజస్వి యాదవ్ నష్టం చేసింది కదా, అది మాత్రం చేయగలరు. ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి స్పాయిలర్ లాగా ఉన్నాడా, ఇటు మహాగఠబంధన్ లాభం చేస్తాడు, ఎన్డీఏకి లాభం చేసిండు, స్పాయిల్ చేసేది మహాగఠబంధన్ స్పాయిల్ చేస్తాడు. ఓకేనా, ఓట్లు అని ఎన్డీఏ ఓట్లు కావు కనుక ఇక్కడ చీలిక మొదలు పెట్టిండు. అందుకని వీళ్ళు చేయాల్సింది ఏమంటే ఒక 4-5 సీట్లు ఇచ్చారని ఉంచుకునేది ఉండే ఈ పార్టీలో, ఏది మహాగఠబంధన్ ఉంచుకునేది కాంగ్రెస్ కానీ తేజస్వి యాదవ్. అక్కడ పొరపాటు చేసిన అవుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా గుడిసెలో మూలనున్న ముసలామని కూడా ఆశ్రద్ధ చేయొద్దంటాం మనం. ఎందుకు, గతంలో హర్యానాలో చూసినామమ్మా, హర్యానాలో ఏమైంది, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు తెచ్చుకుంటే 10 సీట్లు ఇస్తే అయిపోయింది. హర్యానాలో 1-2% ఓట్లు వచ్చినాయి ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి, మొత్తం దెబ్బతీసింది కదా కాంగ్రెస్ పార్టీని. స్వయంకృత అభిమానం వాళ్ళు ఇవాళ ఓటు చోరీ రకరకాలు అంటారు, కానీ వాళ్ళ హర్యానాలో ఏ అనుభవం ఉందో ఏది ఆమ్ ఆద్మీ పార్టీతో, ఇవాళ మహాగఠబంధన్ కు ఈ జనసురాజ్ పార్టీ వల్ల 1% ఓట్లు పోయినా కూడా వీళ్ళు నష్టపోయేది ఇటువక్కే. అందుకనే ఎంఐఎం గతంలో ఆ పని ఏం చేసింది, ఇప్పుడు చేసే జనసురాజ్ పార్టీ చేసే మేలు ఎన్డీఏకి అప్పుడేమో ఎంఐఎం చేసింది. 5 సీట్లు గెలుచుకున్న ఓట్ల పోలరైజేషన్ లో ముస్లింల ఓట్లన్నీ ఒకటికి చేసేసి హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యింది. అందుకనే ఎంఐఎంను ఒక రకంగా స్పై ఏది మనకు బీజేపీకి ఒక రకంగా అనుకూలమైన పార్టీ అని కూడా ముద్ర వేసిండు. ఇప్పుడు అందుకని రానియలే ఆయన మనకు 2 ముస్లిం పార్టీలతో కలిపి పోటీ చేస్తా అంటే వాళ్ళు ఎవరు రానియలే. ఎంఐఎం నీ ఇష్టం నువ్వు చేసుకోకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ముస్లిం ఓట్ల చీలికకేమో ఎంఐఎం పనిచేస్తుంది. అక్కడ హిందూ ఓట్ల చీలిక, ముఖ్యంగా హిందూ ముస్లిం ఓట్ల చీలికకు ఈ మన జనసురాజ్ పార్టీ పనిచేస్తుంది. ఈ 2 కూడా బీజేపీకి కాని ఓట్లే. కనుక బీజేపీ రాని ఓట్ల వీళ్ళు తెలుసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ బీజేపీ లాభం అవుతుంది. ఎంఐఎం జనసురాజ్ ఈ 2 కూడా బీజేపీ లాభం చేసినా కానీ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇట్లా వస్తున్నాయి అనుకుంటున్నాను. రెండో మాట చెప్తా, ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కూడా నేనైతే ఎవరికి స్పష్టమైన మెజార్టీ 122 వస్తే నేను అనుకుంటలేను. మహాగఠబంధన్ కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పోటీ చేసిన సీట్లే బీజేపీ 101 రోజా గారు, అట్లాగే 101 మన నితీష్ కుమార్ బీజేపీకి డెడ్ లగేజ్, మనిషిని మోయవచ్చు, డెడ్ లగేజ్ అంటారు. ఎందుకంటే మనిషిని మోయవచ్చు కానీ చచ్చిపోయిన మనిషి శవాన్ని మోసడం కష్టం, బరువు ఎక్కువ ఉంటుంది. అందుకని ఏమంటున్నానంటే నితీష్ కుమార్ వ్యతిరేకత బీజేపీకి నష్టం చేస్తుంది. ఇక్కడ ఈ మహాగఠబంధన్లో ఏమో వీక్నెస్ ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పోయినసారి 70 సీట్లు తీసుకుని 19 గెలిచిందమ్మా. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు, మీకు ఇయ్యమయ్యా, మీకు ఇయ్యం, లేకపోతే నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే మీతో పోటీ మీతో కలవ, నా ఇష్టం నేను చేసుకుంటా అని తేజస్వి యాదవ్ బెదిరిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించారు కదా. అందుకని ఏమంటారు అంటే ఇక్కడ డెడ్ లగేజ్ ఏమో మహాగఠబంధన్ కి ఏమో కాంగ్రెస్ డెడ్ లగేజ్, ఇటు పక్కనేమో నితీష్ కుమార్ ఇటు డెడ్ లగేజ్. పోటీ ప్రధానంగా మన బీజేపీ వర్సెస్ తేజస్వి యాదవ్ ఆర్జేడీ మధ్య ఉంటది. కానీ ఆర్జేడీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 138 సీట్ల దాకా పోటీ చేసింది, ఆర్జేడీ ఎక్కువ సీట్లు పోటీ చేసింది. ఇప్పుడు ఈ 2 పార్టీలు నితీష్ కుమార్ కానీ బీజేపీ 101కే పరిమితం అయితే ఇద్దరు చెరసగా పంచుకున్నారు. మిగతాది మనకు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ కొన్ని సీట్లు ఇచ్చారు. ఆయన వాళ్ళకు కూడా 5-10 సీట్లు గెలుచుకుంటారు. కనుక అవన్నీ ఎన్డీఏ కూడా కదా, ఇటు కాదు కదా. ఇక్కడికి వచ్చే కాలం ఏంటంటే వీక్నెస్ ఎక్కడ ఉందంటే ఎక్కువ సీట్లు తీసుకొని ఎక్కువ సీట్లు ఓడిపోయేది కాంగ్రెస్ పార్టీ. కనుక ఎన్ని సీట్లు వీళ్ళు గెలిచినా 122 సొంతంగా అయితే మనకు తేజస్వి యాదవ్ గెలవడు కదా. కనుక 122 గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కలుపుకోవాల్సిందే ఉంటది. కనుక 122 మ్యాజిక్ ఫోర్ దాటకపోవచ్చు. ఇటుపక్క మాత్రం 101 చేసింది. కానీ బీజేపీ ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది, 101లో పైగా గెలుచుకుంటుంది, 85-90 దాకా గెలుచుకుంటుంది అన్న మాట వస్తుంది. దాని ద్వారానే 30 సీట్లు వచ్చినా ఇది కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈసారి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి కాడు, గంటబద్ధంగా చెప్తాం, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాం. అయితే ఏది కూటమి అధికారంలోకి వస్తే ఓకే. సో నితీష్ 10వసారి సీఎం అయ్యేటువంటి ఛాన్స్ అయితే అసలు లేదంటారు. నవీన్ పట్నాయక్ లాగానే నితీష్ కుమార్ ఇంట్లో కూర్చోవాల్సినోడే. కాబట్టి నితీష్ కుమార్ రాజకీయ వ్యూహకర్త కనుక రాజకీయంగా బాగా ఆరితేరిని కనుక నవీన్ పట్నాయక్ ప్రచారంలో నితీష్ ని ముందు పెట్టి ప్రచారం చేశారు. తర్వాత చాలా ఫిట్ గా ఉన్నారని చెప్పారు నితీష్ కుమార్. అమిత్ షా కూడా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకు ప్రకటించలేదు? ఇటు వీళ్ళు ఏమన్నారు, మహాగఠబంధన్ మీకు ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి అన్న. అంతకుముందు వీళ్ళు అదే ప్రశ్న ఎదుర్కొన్నారు, ముఖ్యమంత్రి మీకు ఎవరో చెప్పండి అన్నారు కదా.
చెప్పలే కదా. అంటే ఈసారి నర్మగర్భంగా బీజేపీ ఎక్కువ సీట్లు, ఒక మాట అన్నది డైరెక్ట్ అన్న అమిత్ షా అన్నాడు కూడా, ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి అవుతారు పొమ్మన్నాడు. ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చినాయి? ఒకసారి 76 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 44 సీట్లే మన నితీష్ కుమార్కి వచ్చినాయి. కానీ నితీష్ కుమార్కి ఇచ్చిండ్రు. కానీ ఈ ఆటలు జల్లం. ఇప్పుడు ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు, 2 సార్లు నలుగురిని మోసం చేయొచ్చు, 3వ సారి అందరినీ అన్నిసార్లు మోసం చేయలేడు కదా. ఒక మాట చెప్పి ముగిస్తాను. నితీష్ కుమార్ ను గతంలో ఇదే మహాగఠబంధన్లో ఉన్నవాడు కదా, అంతకుముందు యూపీలో ఉండి ముఖ్యమంత్రిగా ఆయన, తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చంచలత్వం ఎక్కువ కనుక వెంటనే కూటమి మారింది కదా. ఇప్పుడు నితీష్ కుమార్ 3 సార్లు కూటమిలో మారింది, నేను జన్మలో అటు మారింది. కనుక అంతకుముందు నితీష్ కుమార్ కలిసే ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీతో వెళ్తాను కలిసే ఉన్నాడు కదా. అయితే నితీష్ కుమార్ ఆటల వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా రానియారు కదా. నితీష్ కుమార్ 31 సీట్లు వస్తాయి అనుకుందాం, నేను మహాగఠబంధన్కి పోతా అంటాడు అనుకోండి, ముఖ్యమంత్రిగా అయితే ఆయనకి ఇవ్వరు కదా. ఇప్పుడు ఈసారి తేజస్వి యాదవ్ అంటారు, కానీ ఉప ముఖ్యమంత్రి ఉండలేడు కదా. కనుక ఇప్పుడు ఏమైతే ఇటు పోలేడు. ఇక్కడ బీజేపీ ఏమంటుంది, ఎక్కువ సీట్లు వచ్చేవాడికి ముఖ్యమంత్రి అంటున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటి 101 చేసింది, కానీ ఎట్టి పరిస్థితులు 50 సీట్లు దాటరు నితీష్ కుమార్. మొన్ననే 44, ఈసారి ఇంకా అధ్వానంగా ఉన్నది. పోనీ 50 అనుకుందాం, వీళ్ళు 80 గెలిచి వాళ్ళు 50 అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు కదా. కాకపోతే నితీష్ కుమార్ కు ఒక ఇస్తారంటారు, కొత్త ఉద్యోగం ఇస్తారు, కేంద్ర మంత్రిగా తీసుకుంటారు ఆయన. అప్పుడు ఏమైతుంది, ఉప ముఖ్యమంత్రి పదవి మన నితీష్ కుమార్ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ అంటే నితీష్ కుమార్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి మీరు ఎవరన్నా ఎంపిక చేసి ఇవ్వండి, మీరు మాత్రం లేదు అని అంటారు. ఉప ముఖ్యమంత్రి అయితే ఉండలేడు కదా తానైతే. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు కావు, ఫడ్నవీస్ చాలా గొప్పోడు కనుక ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అక్కడ అట్లా ఉండే రాజకీయాలు అక్కడ నితీష్ కుమార్